నేడు అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో చెట్లు నరికివేతకు గల కారణాలు, జిల్లాలో ఏనుగుల సంచారం, వాటి నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. అలాగే కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను రప్పించేందుకు చర్యలు, ఎర్రచందనం నిల్వలు, వాటి టెండర్ విధాన ప్రక్రియపై సమీక్ష నిర్వహించనున్నారు. వాటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. చెప్పండి రవివర్మ. జిల్లాలో ప్రధానంగా ఈ ప్రాంతంలో జన సంచారం మీద ఏనుగుల ప్రజావాసం మీద ఏనుగుల సంచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత 10 సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చినటువంటి పంట నేలమట్టవుతున్న క్రమంలో ఏనుగులు దాడి చేస్తూ వాటిని తరిమే ప్రయత్నంలో ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఏనుగుల దాష్టానికి బలవుతున్న సంగతులు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిని ఎట్లయినా ఏనుగుల సంచారాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే గతంలో కందకాలు తవ్వారు, అలాగే కంచి ఏర్పాటు చేశారు చుట్టూ. కానీ అయినా కూడా ఫలితం లేకపోవడంతో నీటి ఏనుగుల విధానాన్ని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. వాటి వల్ల కొంత ప్రయోజనం ఉందని చెప్పి ఇది వరలో కేరళ ప్రభుత్వం అయితే దాన్ని అలాంటి ప్రతిపాదన ఫలించేందుకు గుర్తించి నీటి ఏనుగుల ద్వారా జన సంచారంలో తిరుగుతున్నంత ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతాలకు వెనక్కి పంపించేందుకు వీలుగా ఉంటుందని చెప్పి భావించి కుంకి ఏనుగులను కర్ణాటక రాష్ట్ర గత 6 నెలల క్రితం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కుంకి ఏనుగులను తెప్పించడానికి ప్రతిపాదన చెప్పారు. ఆ ఏనుగులు ఈ నెల చివరి లోపల రానున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రతిపాదనల నేపథ్యంలోనే ఇవాళ అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కుంకి ఏనుగుల విధానాన్ని తీసుకొచ్చి ఎలా ప్రవేశపెట్టాలి, దాన్ని ఎవరు ఎట్లా నిర్వర్తించాలి ఏంటి అనేది అధికారుల మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అదే కాకుండా గత వారం క్రితం జరిగినటువంటి తిరుపతిలో బిఆర్ఎంలో పచ్చని చెట్లను నరికివేయడం, వాటిలో పురుగను అలాగే ఎరకమైన చెట్లను నరికివేయడం ఎందుకు జరిగింది, ఇలాంటి తప్పిదాలు ఎందుకు జరుగుతూ ఉంది, అధికారుల సమన్వయ లోపం వల్ల ఇలాంటి జరుగుతూ ఉంది, భవిష్యత్తులో జరగకుండా వీటిని కట్టడి చేయాలని చెప్పేసి సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సూచించనున్నారు. అది అలాగే మరో అంశం ఏంటంటే ఎర్రచందనం. కోసాకల అటవీ ప్రాంతంలో విస్తారమైన పంట ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపద. అలాంటి సంపద గిడ్డంగులు అంటే అక్రమ రవాణాన్ని కట్టడి చేస్తూ వాటిని స్టోరేజ్ చేసినటువంటి గిడ్డంగి గోడౌన్లో దాదాపు 1000 కొద్ది టన్నులు ఎర్రచందనం గింజలు ఉన్నాయి. వాటిని టెండర్ ప్రక్రియ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించాలని చెప్పేసి ప్రతిపాదన కూడా ఇదివరలో సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలు ఎవరికి ఏంటి అనే దాని మీద కూడా సమీక్షిస్తున్నారు. ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారిగా సమీక్షించి ఈ నెల చివరిలో కుంకి ఏనుగుల ప్రతిపాదన ప్రారంభించే సమయానికి ఈ ఎర్రచందనం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి అన్ని ఒకేసారి ప్రారంభించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం అధికారులను దిశానిర్దేశం ఆదేశించనున్నారు. థ్యాంక్ యూ రవివర్మ.